ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత మట్ట దయానంద్ తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సత్తుపల్లి నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం 3500 ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. తుమ్మల, పొంగులేటి వంటి నేతలను వదులుకోవడం వల్లే ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ ఓడిపోయిందని విమర్శించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిపై అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకున్నది. ఎందుకంటే అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటి, ఆయన మాటలలో ఎంత వాస్తవం అనేది ప్రతి ఒక్కరు తెలవాలి. ఈరోజు ఇదే పాడి కౌశిక్ రెడ్డి గారు 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అది గమనించాలి. ఆయన అంటే పార్టీ మారారు అంటున్నారు కదా, మరి ఆయన ఎందుకు మారాడో లేదు మెయిన్ క్వశ్చన్. ఇంకోటి, శ్రీనివాస్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాలు పట్టుకున్నారు, కేటీఆర్ గారు కాలు పట్టుకున్నారు. అయ్యా కౌశిక్ రెడ్డి గారు ఒకటి గమనించండి, పెద్దల ఎందుకు గౌరవం ఉంది కాబట్టి ఆ రోజు పార్టీలో చేరేటప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదం తీసుకున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదని మీకు తెలియజేస్తుంది. అది శ్రీనివాస్ రెడ్డి గారి ఏదైతే ఉందో మంచి గుణం కానీ పెద్దల్ని గౌరవించే తత్వం కానీ ఉండటం వల్లే ఆ రోజు అలా జరిగింది. ఇంకొకటి, మీరు ఏదైతే కేటీఆర్ గారు కాలు పట్టుకున్నారు, మీరు కనుక కేటీఆర్ గారు కాలు పట్టుకొని నిరూపించినట్టయితే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మా ఎమ్మెల్యే పార్టీ కూడా మేము సత్తుపల్లి నియోజకవర్గం నుంచి రాఘవయ్య గారు రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే, మేము 2012 నుంచి శ్రీనివాస్ రెడ్డి గారితోనే మా ప్రయాణం జరుగుతుంది. ఒక గొప్ప నాయకుడు కాబట్టే ఆ రోజు వైసీపీ నుంచి ఒక ఎంపీగా 3 ఎమ్మెల్యే సీట్లు గెలిపించిన దమ్మున్న నాయకుడు ఎవరన్నట్టు జిల్లాలో ఆ శ్రీనివాస్ రెడ్డి గారు మాత్రమే గుర్తుంచుకోవాలి. అదే శ్రీనివాస్ రెడ్డి గారి గురించి నువ్వు చేసిన వ్యాఖ్యలు సమాధానం చెప్తాను. మేము గెలిచిన తర్వాత 2 రాష్ట్రాలలో ఏ ప్రాంతీయ పార్టీ మీద మనుగడ ఎప్పుడు కూడా లేదు, మనకు తెలిసిన విషయమే. దాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా వెళ్ళి అన్నా మేము పార్టీ మారుతామని చెప్పి ఆయన ఆమోదంతో ఆ రోజు పార్టీ మార్చడం జరిగింది. అలాగే పార్టీ మారే ముందు ఏదైతే నువ్వు చెప్పావు, మీ కేటీఆర్ గారు హరీష్ గారు కానీ దాదాపు 100 సార్లు శ్రీనివాస్ రెడ్డి అంటావు. నువ్వు చెప్పినట్టే 6 గ్యారెంటీ అమలు చేయలేదు అంటున్నావు. మరి ఆ పార్టీలో నువ్వు చేరే ముందు ఒక్కసారి మీ మాజీ ముఖ్యమంత్రిని అడిగావా? దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, చేయలేదు. దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తున్నావు, ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నావు, ఇవ్వలేదు. ప్లస్ ఇది ఉద్యమకాలకి ఇళ్ల స్థలాలు ఇస్తాను, వాళ్ళ పెన్షన్లు ఇస్తాను, ఇలా అనేక వాగ్దానాలు చేసు. మరి అవన్నీ నీకు గుర్తు రాలేదా? మరి వాటికి నువ్వు సమాధానం చెప్పు. ముందు మీరు పెట్టిన లోటు బడ్జెట్ని ఇప్పుడు పూడ్చడానికే నానా ఇబ్బందులు పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీలు ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతున్నా ఈరోజు బస్సు సౌకర్యం కానీ, 200 యూనిట్లు కానీ, లేకపోతే ఏదైతే రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా సరే రైతులను ఆదుకోవడం జరిగింది. ఏకకాలంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలు మనం రైతులకి చెల్లించడం జరిగింది రుణమాఫీ.